ప్రైజ్ ద లార్డ్. ఫెయిత్ ఎగ్జామిన్ లో భాగంగా ఈ రోజు మనం ఒనేసిం గురించి మాట్లాడదాము. ఒనేసిము ఒకప్పుడు ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేసి విలువైన వాటిని తీసుకొని పారిపోయిన వ్యక్తి. ఈ ఒనేసిము గురించి అపోస్తులుడైన పౌలు ఫిలోమోనుకు రాస్తే, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడుగా ఉన్నాడు అని చెప్పి రాస్తాడు. కొలసీలో అయితే నా ప్రియ సహోదరుడు అంటాడు. అదే ఫిలోమోనులో నేను కనిన నా కుమారుడు అంటాడు. అంటే ఒకప్పుడు తన మీద ఒక దొంగని ముద్ర వేయబడింది. పౌలుకు, ఫిలోమోనుకు, దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి తన జీవితము ప్రయోజనకరమైనదిగా మారిపోతూ వచ్చింది. మన జీవితంలో కూడా గతంలో మనం అనేకమైన తప్పులు చేసి ఉండొచ్చు, కానీ దేవుని రక్తముతో కడగబడిన తరువాత మనము దేవునికి, దేవుని సంఘానికి, దైవ సేవకులకు ప్రయోజనకరమైన వారిగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడు చెప్పిన పనిని మనం చేస్తూ ఆయన కొరకు జీవిస్తూ ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. అంతేగాని పాత జీవితాన్ని తలుచుకొని నేను పాపంలో ఉన్నాను, గిల్టీ కాన్షియస్ తో ఉండాల్సిన అవసరం లేదు. దేవునికి మనము, దేవుని సంఘానికి, దైవ సేవకులకు మనము ప్రయోజనకరమైన వారిగా ఉండాలి.